నమస్కారం. అద్దెకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈ పంట నమోదుకు గడువు పెంచినట్లు వెల్లడించిన మండల వ్యవసాయ అధికారి కొరపాటి వెంకటకృష్ణ. పలు వివరాలు వెల్లడి. అద్దెకిలోని వెంపరాల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం. జ్వర పీడితుల గురించి ఆరా. వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు. ఈ పంట నమోదుకు అక్టోబర్ 17 వరకు గడువు పెంచినట్లు మండల వ్యవసాయ అధికారి కొరపాటి వెంకటకృష్ణ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అద్దెకిలో గత నెల 30వ తేదీ వరకు 35% మాత్రమే ఈ పంట నమోదు జరిగిందన్నారు. 15వ తేదీ వరకు గడువు పెంచిన నేపథ్యంలో ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే నమోదు తప్పనిసరి అన్నారు. అందరికీ నమస్కారం అండి. అద్దెకి మండలంలో ఈ పంట నమోదు ప్రస్తుతం 35% మాత్రమే జరిగి ఉంది. మొత్తం ల్యాండ్ పార్సల్స్ లో ఈ ఖరీఫ్ నుంచి అన్ని ల్యాండ్ పార్సల్స్ అంటే పంట వేసినా వేయకపోయినా ప్రతి సర్వే నంబర్లో కూడా మనం ఈ పంట నమోదు చేయాల్సి ఉంటుంది. పంట లేకపోతే నో క్రాప్ అని కొడతాము. పంట ఉంటే ఏ పంట సాగు చేస్తే ఆ పంట ఆ ఫీల్డ్కి వెళ్ళి మనం నమోదు చేస్తాం. దీన్ని ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి పంట నష్టపరిహారం కానీ, పంటల బీమా పథకం కానీ, గిట్టుబాటు ధరలు కానీ అన్నీ కూడా ఈ పంట నమోదు ద్వారానే అన్నదాత సుఖీభవ కానీ, పిఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలన్నిటి కూడా ఈ పంట నమోదు తప్పనిసరి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ నెల 15వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకిలోని వెంపరాల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలో పర్యటించారు. జ్వర పీడితుల గురించి ఆరా తీశారు. వీధుల వెంట దోమల మందు పిచికారీ చేశారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. అద్దంకి సింగరకొండ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకిలోని ద్వారకా నగర్ కు చెందిన 30 సంవత్సరాల కందుకూరు కరుణాకర్ ద్విచక్ర వాహనంపై అద్దంకి వస్తుండగా ఎదురెదురుగా వచ్చిన కారు ఢీకొంది. 108 సిబ్బంది క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. బాధితునికి కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. దీంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయపాలన పాటిస్తూ వెళ్లాలని, మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని సంతమాగులూరు ఎంఈఓ అధికారి కోటేశ్వరరావు సూచించారు. అద్దంకిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు విజయదశమి పురస్కరించుకొని గురువారం రాత్రి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా యువతులు ప్రదర్శించిన మ్యూజికల్ నైట్ డాన్సులు అలరించాయి. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి వీక్షించారు. కొలసపాటి మండలం తిమ్మనపాలెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు బైక్ ను కారు ఢీకొనడంతో వాహనంపై ఉన్న వృద్ధుడు, 2 చిన్నారులు గాయపడ్డారు. వృద్ధుడు ధర్మవరం గ్రామానికి చెందిన జాషువాగా గుర్తించారు. క్షతగాత్రులను వైద్య నిమిత్తం హైవే అంబులెన్స్ లో ఒంగోలు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అద్దెకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.